అలాగే మాకు ల్యాండ్ ఉంది, కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నాము. నేను నెట్లో చాలా చూస్తున్నాము కదా కంపెనీస్, ఆ కంపెనీతో మీరు టైఅప్ అవ్వచ్చా, ఆ కంపెనీస్తో మీరు కన్స్ట్రక్షన్ ఇవ్వచ్చా అని కూడా చాలామంది క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు మమ్మల్ని. దీనికి ఇచ్చే దానికి నేను చెప్పేది ఏంటంటే కనుక చాలామంది కన్స్ట్రక్షన్స్ కోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, నెట్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ కన్స్ట్రక్షన్ నియర్ మీ అంటూనే నేను ఐ డోంట్ వాంట్ సే సమ్ నేమ్స్ అనమాట, కొన్ని కంపెనీ నేమ్స్ చెప్తాను. ఆ కంపెనీ ఏం చేస్తారంటే టాప్లో వస్తే మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవుతారు, వాళ్ళు మీరు కన్స్ట్రక్షన్ ఓకే 1800 1900 అంటారు, వాళ్ళతో కన్స్ట్రక్షన్కి ఇచ్చేస్తున్నారు చాలా మట్టుకి. అవన్నీ ఏమవుతుంటే చాలా మంది రిపీటెడ్గా వచ్చి కస్టమర్స్ గురించి కంప్లీట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు సబ్ కాంట్రాక్టర్ ఇస్తారు. అంటే వాళ్ళు మీరు ఎవరైతే ఫస్ట్ టాప్లో వస్తాయో వాళ్ళు అన్నది ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ కంపెనీస్ కావు. అవేంటంటే అవన్నీ కూడా కన్సల్టెన్సీ కంపెనీస్. అంటే వాళ్ళ కన్స్ట్రక్షన్ తీసుకుని అక్కడి నుంచి ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో బిల్డర్స్ ఉన్నారో, అంటే మాలాంటి వాళ్ళకి కానీ బిల్డర్స్ ఉన్నారో వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్ ఇస్తారు. సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేది ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఒక మీరు 800కి వచ్చి ఒక 800 పర్ స్లాబ్ సబ్సిడీ చెప్పడం మీరు తీసుకున్నారు. అప్పుడు ఏమవుతుంది, 800 ఎప్పుడైతే మీరు తీసుకుంటారో వాడు కస్టమర్ ఎవరైతే మీరు ఇచ్చారో వాళ్ళ కన్సల్టెన్సీ కంపెనీ ఏం చేస్తుందో అది దాన్ని 1800 కాస్త వాళ్ళు ఏం చేస్తారంటే 1700 1650 వాళ్ళు వేరే వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్ ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా సరే 50 రూపీస్ 100 రూపీస్ అనేది వాళ్ళు కూడా వర్క్ చేయరు. అప్పుడు అది వచ్చేటప్పటికి 1550. మీకు అర్థమవుతుంది కదా చెప్పింది, 1550. ఈ 1550 మీకు కనపడుతుంది కదా ప్రైస్ స్లో అవుతుంది చూడండి, 1550. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఏమో 1800. ఏ కస్టమర్ అయినా సరే 1800 ఎక్స్పెక్ట్ చేసింది ఇక్కడ 900 2000 ఎక్స్పెక్ట్ చేస్తారు రిజల్ట్. కానీ ఇక్కడ ఓవరాల్ గా మీరు చూసినట్టయితే కేవలం 1800 1500 మాత్రమే మీరు కన్స్ట్రక్షన్ స్లాబ్ ఏరియాకి మీరు స్పెండ్ చేస్తూ జరుగుతుంది అనమాట. కాబట్టి మీరు ఇచ్చే ముందే క్లారిటీ కనుక్కోండి అది కన్స్ట్రక్షన్ కంపెనీయే కాదా, అలాగే మేనేజ్మెంట్స్ ఉన్నాయా, కన్స్ట్రక్షన్ మీరు ఏదైతే ఇచ్చారో వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేస్తారా లేదా సబ్ కాంట్రాక్ట్ ఎవరికైనా ఇస్తారా లేదా, ఇవి అదే రకంగా మీరు గ్యారంటీ మెటీరియల్స్ లో ఏ గ్యారంటీ ఇస్తారు, మాకు ఏ మెటీరియల్ యూజ్ చేస్తారు, వీటి మీద మీరు నమ్మని తప్పించి మీరు వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. కానీ మీరు ఎప్పుడు కూడా బ్లైండ్ గా వెళ్ళిపోయి కన్స్ట్రక్షన్ నియర్ మీ అనో కొట్టేసింది ఫస్ట్ ఏదైతే ఉందో ఆ కంపెనీస్ నేను చెప్పను, ఆ కంపెనీస్ కన్స్ట్రక్షన్ సంబంధం కూడా లేదు. వాళ్ళకి ఒక జస్ట్ వాళ్ళు ఏంటంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఆ ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే మీది ఎప్పుడైతే వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రాక్ చేయాలో సాఫ్ట్వేర్ వాళ్ళకి తెలుస్తుంది, కానీ కన్స్ట్రక్షన్ కంపెనీకి వాళ్ళకి తెలియదు. కన్స్ట్రక్షన్ తెలిసిన ఏంటంటే బెస్ట్ కన్స్ట్రక్షన్ అవుట్పుట్ ఎలా ఇవ్వాలి, అది వాళ్ళ కన్స్ట్రక్షన్ ఎలా చేయాలో మాత్రం తెలుసు. కాబట్టి వాళ్ళ దగ్గర డైరెక్ట్ గా మీట్ అయితే మీకు బాగుంటుంది. అలాగే కాంట్రాక్టర్ కూడా ఎవరైనా ఇక్కడ రూపాయి తినకుండా పని చేస్తారనేది నమ్మొద్దు. ఏమైనా కాంట్రాక్టర్ అయినా సరే మీరు 1800 వేస్తే 50 రూపీస్ 100 రూపీస్ తినదారు మాత్రం దాని కన్స్ట్రక్షన్ చార్జ్ చేస్తారన్నమాట.